విజయ్ దేవరకొండ, రష్మిక మందన రీల్ కపుల్ ఇప్పుడు ఇద్దరు రియల్ కపుల్ అయ్యారు. ఉదయ్పూర్ రాజస్థాన్లోని ఐటీసీ మెమెంటోస్ అనే ఒక రిసార్ట్లో వీరి పెళ్ళి చాలా గ్రాండ్గా, సెల్ ఫోన్ కూడా లేనంత, లోపలికి అలో చేయనంత సీక్రెట్గా చాలా బాగా చేశారు. అయితే ఈ పెళ్లిలో జరిగిన విందు, వీరి పెళ్లి వేడుకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే వీరి పెళ్లి 2 పద్ధతిలో జరిగింది. వీరికి పెళ్లికి పెట్టిన భోజనాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు నెట్టింట అందరూ అదే చర్చించుకుంటున్నారు. అదేంటంటే ఈ విజయ్ దేవరకొండ, రష్మిక మందన 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. అది మన తెలుగు సాంప్రదాయంలో దక్షిణ భారతదేశం ఆంధ్ర స్టైల్, తెలంగాణ స్టైల్ ఒకటి, మరియు రెండవదేమో కర్ణాటక కొడవ స్టైల్ ఒకటి. ఈ 2 పద్ధతుల ప్రకారము రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెట్టిన విందులో పాండీ కర్రీ ఇప్పుడు చాలా స్పెషల్గా మారింది. పాండీ కర్రీ ఏంటంటే కొడవ సాంప్రదాయంలో అదొక సాంప్రదాయబద్ధమైన వంట. పాండీ కర్రీ అంటే ఏంటో కాదండోయ్, పాండీ కర్రీ అంటే పందికూర. ఇటు తెలంగాణ వంటకాల స్టైల్స్ను, అటు కర్ణాటకలోని కొడవ సాంప్రదాయ వంటకాల స్టైల్స్ను రెండింటినీ పెళ్లివారికి రుచి చూపించారు. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటున్న రష్మిక కర్ణాటక అమ్మాయి అయినప్పటికీ కన్నడ ప్రజలను ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి చేయకుండా అక్కడ వాళ్ళను కూడా సాటిస్ఫై చేసేలా ఇవన్నీ కొడవ పద్ధతులను పాటించారని తెలుస్తోంది. నా అభిప్రాయం ప్రకారం ఇటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీని, అటు రష్మిక మందన ఫ్యామిలీని ఇద్దరిని ఖుషి చేయాలని ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వారిద్దరి ఫ్యామిలీ సాంప్రదాయాలను పాటించడం వాళ్ళకి చాలా హ్యాపీనిస్తుంది. ఏదైతేనే రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి లైఫ్ హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుకుంటున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.